పద్ధతి మార్చుకోకపోతే ఆపరేషన్ సింధూర్ 2 తప్పదు అనే వార్నింగ్ కూడా ఇచ్చింది. సో నేనేమంటానంటే అసలు యుద్ధం ఇంకా నెక్స్ట్ జరగబోయే మామూలుగా అపటైట్ దీనికోసం సూప్ తాగిన తర్వాత మెయిన్ కోర్స్ అంటాం కదా, ఒకవేళ దానికోసం దీన్ని ఒక తొలి అడుగు అనుకోవచ్చా సింధూర్ని, ఇవాళ సింధూర్ని, ఆపరేషన్ సింధూర్ని? ఇది చాలా విధాలుగా ఆలోచించాల్సి వస్తుందండి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది చూడాలి. కేవలం ఫేస్ సేవ్ చేసుకుని వెనక్కి వెళ్ళిపోతుందా, లేకపోతే సీరియస్ గా ఏదైనా చేస్తుందా? ఫేస్ సేవ్ చేసుకుని ఫేస్ సేవ్ యాక్షన్ అంటే మన దేశంలో టెర్రరిస్ట్ క్యాంపులు ఏవి లేవు, మరి ఇంకా వేటిని టార్గెట్ చేయాలి? బహుశా ఈ డ్యామ్స్ కొన్ని కట్టడం జరిగింది మన ఇండస్ వాటర్స్ ఈ ట్రిబ్యూటరీస్ లోను, మెయిన్ స్మాల్ రివర్స్ లోను. వాటిని ఏమన్నా డ్యామేజ్ చేయాలని చూస్తుందా? స్టాండ్ ఆఫ్ అటాక్ లో వాటిని కూడా డ్యామేజ్ చేసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంది, అందులో డౌట్ ఏం లేదు. అది చేస్తుందా? లేకపోతే లాస్ట్ టైం చేసినట్టు ఏదో పనికిరాని ఒక ఎమ్యునిషన్ డిపో మీద ఎక్కడో స్టాండ్ ఆఫ్ మిసైల్ ఒకటి వదిలి అది ఎక్కడ పడిందని కూడా చూసుకోకుండా వెనక్కి వెళ్ళిపోవడం, అది ఫేస్ ఎవరి కింద అవుతుంది. కాకుండా ఇప్పుడు ఎల్సీలో లైన్ ఆఫ్ కంట్రోల్ మీద జరుగుతున్నట్టు ఈ రోజు పూంచ్ మేందర్ లో చాలా సివిలియన్ క్యాజువాలిటీస్ కూడా చేశారు. వాళ్ళు ఆర్టిలరీ షెల్లింగ్ చేయడం మొదలు పెట్టారు. ఆర్టిలరీ షెల్లింగ్ లో దాదాపు 15 మంది పూంచ్ లోను, మేందర్ లో 4 నుంచి 9 మంది వరకు చనిపోయినట్టు మనకు లెక్క వస్తుంది. అంటే బేసికలీ ఏంటంటే వాళ్ళు ఇంకా ఆ పద్ధతి వదలట్లేదు. రెండో అంటే బేసికలీ పాకిస్తాన్ వాళ్ళ ఓన్ బిహేవియర్ వదలట్లేదు. సెకండ్ పాయింట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇంకా పాకిస్తాన్కి లాంగ్ రోప్ ఇస్తున్నాం. అంటే ఏంటంటే ఇప్పటికైనా నువ్వు మారితే మొత్తం మన బ్యాక్ వైండ్ అప్ చేయొచ్చు, వీ కెన్ స్టే కంఫర్టబుల్లీ, ఈచ్ కెన్ ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్. అది కూడా లాంగ్ రూప్ ఇస్తున్నాం. ఒకవేళ లాంగ్ రూప్ కూడా వాడుకోకుండా, ఫేస్ సేవర్ వాడుకోకుండా తిరిగి మళ్ళా ఇటువంటి ప్రయత్నాలు ఏమన్నా చేస్తే అప్పుడు ఫేజ్ 2 మొదలవుతుందండి. అది ఫేజ్ 2 ఈ రోజు దీనికి సీక్వెన్షియల్ గానే ఉండాలని లేదు. నెక్స్ట్ ఆపరేషన్ నెక్స్ట్ ఇటువంటిది ఏదైనా జరిగితే దానికి పరిశ్రమ ఎలా ఉంటుందన్నది వాళ్ళని ఇప్పటికి ఊహించుకోమని చెప్తున్నాం. అది కూడా ఫేజ్ 2 అవ్వచ్చు, అది కూడా అవ్వచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందంటే మనం సివిలియన్ టార్గెట్స్ చేసాం, సివిలియన్స్ డెత్ అయ్యారు, హ్యూమన్ రైట్స్ వయలేషన్ చేసాం, ఇటువంటిది ప్రయోగించాలని చూస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ టెర్రరిజం వదిలేసి హ్యూమన్ రైట్స్ మీద తిరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ మధ్యన వోక్స్ ఎక్కువైపోయారు, చదువు ఎక్కువైపోయింది, వోక్స్ ఎక్కువైపోయారు. దానివల్ల ఏంటంటే ఆ డిఫ్లెక్షన్ కి కొంచెం కంట్రోల్ చేయడానికి మనం క్లియర్ గా చెప్తున్నాం. ఇంకా ఫేజ్ 2 ఆపరేషన్స్ కూడా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ చేస్తాం. ఎప్పటి వరకు అయితే రూట్ అవుట్ చేయమో, అంటే బేసికలీ ఎల్ఈటి జేఎం మెయిన్ అండి, హెచ్ఎం అంటారా మన వాళ్ళే, కాశ్మీర్ వాళ్ళు ఎప్పుడైతే ఈ 2 ఆర్గనైజేషన్స్ క్లోజ్ అయిపోయినాయో వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు, లేకపోతే సరెండర్ అయిపోతారు. ఆ విధంగా ఈ 2 ఆర్గనైజేషన్స్ ఐఎస్ఐ కంట్రోల్ నుంచి తీసేసి ఐఎస్ఐ క్లోజ్ చేసేంత వరకు మనం ఊరుకోమని స్పష్టంగా చెప్తున్నాం. రైట్. లక్ష్మీ